స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ అంటే ఇంటికి దారి లేదని చెప్పుకోవచ్చేమో. సో బేసిక్గా ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ రోటన్ టమాటోస్ ఆర్ స్పాయిలర్స్, ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అంటే నేషనల్ మీడియాలో ఉన్నటువంటి రివ్యూలు బాగా చూసి మీరు ఈ వీడియో చూసినట్టయితే దయచేసి ఇదైతే మీకు కాదు, కామన్గా ఒక కామన్ మెన్కి, లోకల్ తెలుగు వాళ్ళకి అర్థం అవ్వడానికి మాత్రమే నేను అసలు ఎలా ఈ సినిమా ఉంది, ఏం ఉండబోతుంది, ఏమనుకొని తీశారు, నెక్స్ట్ ఏం జరుగుతుంది, సో ఇలాంటివి చెప్తాను. అది మీకు స్పాయిలర్ లాగా అనిపించవచ్చు. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషను లేదా నెట్లో సంగ్రహించిన ఇన్ఫర్మేషను, అంతకుముందు మీరు చూసిన ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కాకుండా నేను ఎక్స్క్లూజివ్గా టోటల్గా ఒక రకంగా చెప్పాలంటే స్క్రీన్ ప్లే హౌ ఇట్ ఈస్ హ్యాపెండ్ అనే దాని మీద ఈ సినిమా రివ్యూ నేను ఇవ్వబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ భార్గవరామ్ వాచింగ్ మీ హియర్ అగైన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళైతే, అండ్ మీకున్నటువంటి బెల్ ఐకాన్ నొక్కితే నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. మూవీ రివ్యూస్ అండ్ ఫిలిం బేస్డ్ రిలేటెడ్స్ ఏమన్నా ఉంటే మీరు ఈ ఛానల్లో తప్పకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ బెల్ పేపర్స్. మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడున్నటువంటి 2017 దగ్గర నుంచి స్పైడర్ మ్యాన్ సిరీస్ కొద్దిగా మారింది. అంతకుముందు ఉన్నటువంటి స్పైడర్ మ్యాన్ అంటే ఫస్ట్ చూసిన 2000, 2002, 2005 అండ్ 12 తర్వాత కొద్దిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి అమేజింగ్ స్పైడర్ మ్యాన్ వచ్చింది. అమేజింగ్ స్పైడర్ మ్యాన్లో కూడా ఒక 2 హిట్ అయినాయి. మీకు ఇంకా ఈ సింప్లిఫై చేయడానికి, ఈజీగా చెప్పడానికి, ఒక స్పైడర్ మ్యాన్ అంటే అమేజింగ్ స్పైడర్ మ్యాన్లో ఈ ఎలక్ట్రో పవర్ వాడు ఉంటాడు అండ్ లిజర్డ్ విలన్ ఉంటాడు. ఈ 2 కలిపి అమెజాన్ వచ్చినాయి. దానికన్నా ముందు అన్నీ కూడా ఫస్ట్ స్పైడర్ మ్యాన్ అనమాట. అయితే ఈ స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ సిరీస్లో మీరు చూసినట్టయితే ఈ స్పైడర్ మ్యాన్ అవెంజర్స్కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అందుకే మీరు రీసెంట్గా 2021లో వచ్చిన వెనమ్ 2లో ఎండ్ క్లిప్ అంటే మార్వెల్ సినిమాలు చూస్తూ ఉన్న వాళ్ళకి బాగా అర్థమై ఉంటుంది. ఎండ్ టైటిల్స్లలో ఒక నెక్స్ట్ సినిమా రాబోయే ఒక హింట్ ఇస్తారు. సో మార్వెల్ యూనివర్స్ ఎంత విపరీతంగా వ్యాస్ట్ ఓపెన్ అయిందంటే మనకి వరుసగా లోకీ కానీ, హాకై కానీ, విత్ కనెక్టెడ్ సిరీస్ బ్లాక్ విడో. సో ఇట్లనే మీరు స్పైడర్ మ్యాన్ని ఈ పర్టికులర్ హోమ్ కమింగ్ కానీ, ఆర్ ఫార్ ఫ్రమ్ హోమ్ కానీ, ఆర్ అవే ఫ్రమ్ హోమ్ కానీ, ఈ 3 సిరీసులు ఒక సెగ్మెంట్లోకి వచ్చినటువంటి సినిమాలు 2017, 2019 అండ్ 2021. అయితే ఈ 2021 ఈ పర్టికులర్ సినిమాలో వీళ్ళు చేసినటువంటి ఏంటంటే, ట్రైలర్ చూసినంత వరకు చాలామంది ట్రైలర్ రివ్యూలు ఇచ్చారు. ఇందులో 3 స్పైడర్ మ్యాన్లు ఉండబోతున్నారా, మల్టిపుల్ యూనివర్స్ నుంచి పాతగా యాక్ట్ చేసిన స్పైడర్ మ్యాన్లు రాబోతున్నారా అంటే ఎస్, వాళ్ళు చాలామంది చెప్పినట్టుగా వాళ్ళు వచ్చారు. సో ఒక స్పైడర్ మ్యాన్ ఉండి స్టంట్స్ చేస్తేనే విజువల్ ట్రీట్ ఉంటుంది. అసలు మార్వెల్ సూపర్ హీరోస్లలో ఇక మనం చెప్పక్కర్లే. అసలు ఏ రేంజ్ ఆఫ్ థియేటర్లో అరుపులు ఉన్నాయంటే, మనం ట్రైలర్లో చూసినట్టు నన్ను అందరూ స్పైడర్ మ్యాన్గా మర్చిపోవాలని పీటర్ పార్కర్ స్పెల్ అడి డాక్టర్ స్ట్రేంజ్ని అడగడానికి వెళ్ళినప్పుడు అసలు ఆ డాక్టర్ స్ట్రేంజ్ బిల్డింగ్ చూపిస్తేనే జనాలు అరుస్తున్నారు. దట్ మచ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కనెక్టెడ్ అనమాట. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దీంట్లో ఓపెనింగ్ కొన్ని బుజ్జి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. డేర్ డెవిల్ ఒక దాంట్లో కనిపిస్తాడు, అండ్ వాంగ్ అంటే డాక్టర్ స్ట్రేంజ్ రైట్ హ్యాండ్ ఎవరైతే ఉంటాడో తను కనిపిస్తాడు. ప్రతి డైలాగ్ కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి సినిమాలకి రిలేటెడ్గా అక్కడ నుంచి ఎక్స్టెన్షన్ వర్షన్ కానీ, అక్కడ ఉన్నటువంటి స్టోరీ కానీ అవుతుంది. సో మీరు అసలు ఏమీ తెలియకుండా, ఏమీ స్పైడర్ మ్యాన్ అంటే హోమ్ కమింగ్, ఫార్ ఫ్రమ్ హోమ్ ఆర్ నో వే హోమ్, ఈ మూడిట్లో అసలు హూ ఈజ్ ఏ క్యారెక్టర్లు ఉన్నాయి, లేదా సివిల్ వార్ తీసుకున్న క్యాప్టెన్ అమెరికాలో అక్కడ ఈ స్పైడర్ మ్యాన్ టామ్ హాలండ్ అనేది మళ్ళీ మార్వెల్తో కాంట్రాక్ట్ చేసి కొత్త స్పైడర్ మ్యాన్గా రావడం జరిగింది. సో ఆ కాన్సెప్ట్లలో వీళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, ఆర్ వీళ్ళు వాడే టెక్నాలజీ కానీ, ఈ యూనివర్స్లో ఏం జరుగుతుంది అనేది మోస్ట్ కనెక్ట్ అవుతారు అనమాట. సో అది మీరు చూడకుండా, ముందు వెళ్ళకుండా, ముందు ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ సినిమాని డైరెక్ట్గా చూస్తే డెఫినెట్గా మీకు క్యారెక్టరైజేషన్స్ అండ్ స్టోరీకి సంబంధించినటువంటి ఎవరు ఏంటి అనే ఒక చిన్న ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. సో బ్యాక్ టు విలన్స్లోకి వచ్చినట్టయితే మనకు ట్రైలర్లో చూపిస్తుంటారు కదా, శాండ్ మ్యాన్ ఈజ్ బ్యాక్, లిజర్డ్ ఈజ్ బ్యాక్, ఎలక్ట్రో ఈజ్ బ్యాక్, అండ్ గ్రీన్ విలన్ ఫ్లై విచర్ లాగా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఫస్ట్ 2002, 2005లో వచ్చినటువంటి బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదరే విలన్గా మారినప్పుడు వాడిని రక్షించే క్రమంలో ఇటు వాళ్ళ ఫాదరే చేస్తున్నాడని తెలిసాక, సో వాళ్ళని ఎలా చేజ్ చేశాడు అని. కానీ మీరు అమేజింగ్ స్పైడర్ మ్యాన్ ఇస్తే అదే ఆస్కార్ప్ నుంచి వీళ్ళు ఇది చేస్తారు. అంటే వీళ్ళ ఫాదరే ఈ జెన్యూనిటీ ఓపెన్ అయ్యి అమేజింగ్ స్పైడర్ మ్యాన్లో ఇతనికి ఇచ్చేటట్టు. అయితే వీళ్ళ ముగ్గురు కలిసినప్పుడు వీళ్ళ స్టోరీస్లో చాలా సిమిలర్గా ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్పైడర్ మ్యాన్లో వాళ్ళ అంకుల్ చనిపోతాడు. అంకుల్ చనిపోయిన వాడిని పట్టుకోవాలని వెనకబడ్డప్పుడే వాడే శాండ్ మ్యాన్గా మారుతాడు. సో అలానే సెకండ్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్లో ఉన్నప్పుడు
కమిషనర్, పోలీస్ కమిషనర్ డాటర్ గ్వెన్ అంటే వీడి గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో గర్ల్ ఫ్రెండ్ని కాపాడుకోలేక చనిపోతాడు. అలానే ట్రైలర్లో చూపించినట్టు ఈ థర్డ్ స్పైడర్ మ్యాన్ వచ్చేసినట్టయితే వీళ్ళ ఆంట్ మే చనిపోతుంది. ఆంట్ మే ఇస్ నథింగ్ బట్ ఐరన్ మ్యాన్ రైట్ హ్యాండ్ అండ్ ఎవరైతే ఉన్నారో అతను మంచి డైరెక్టర్ కూడా హ్యాపీ. సో హ్యాపీ అండ్ ఆంట్ మే ఒక రిలేషన్లో ఉంటారు. అది మనం నోవే హోమ్ అండ్ ఫార్ ఫ్రమ్ హోమ్ అండ్ హోమ్ కమింగ్లో కూడా వీళ్ళ రిలేషన్ స్టార్ట్ అయినట్టు చూపిస్తాము. ఆ హెల్ప్ తోటే మనకి ఫార్ ఫ్రమ్ హోమ్లో వీడు ఆ డ్రోన్స్ తోటి ఫైట్ చేస్తున్నప్పుడు హ్యాపీ వచ్చి హెల్ప్ చేసి వీడి సూట్ని వీడు తయారు చేసుకోవడానికి హెల్ప్ చేస్తాడనమాట. సో ఇలాంటి ఇంటర్లింక్డ్ కలెక్షన్స్ చాలా ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ మూవీలో అద్భుతంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే డైలాగ్స్ ఎంత కామెడీ ఉంటాయంటే ఒక స్పైడర్ మ్యాన్ వచ్చి నీ చేతిలో అంటే మాకు వెబ్ సూట్స్ కోసం నేను డైరెక్ట్గా ఈ వెబ్స్ వేయడానికి నేను ఒక ల్యాబ్నే పెట్టుకోవాల్సి వచ్చింది. సెకండ్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ చెప్తే ఫస్ట్ స్పైడర్ మ్యాన్ లేదు నాకు మధ్యలోంచే వస్తాయి విచ్ ఈస్ జెన్యున్లీ కమ్స్ విత్ మీ ఆ వెబ్ పార్ట్ అనేది. సో ఇతనేమో సూట్ ప్రకారంగా చేస్తూ సో వీళ్ళ కాన్వర్జేషన్స్ కానీ హ్యాపీ కాన్వర్జేషన్స్ కానీ వేరే వాళ్ళు కలిసి వీళ్ళతో మాట్లాడేటప్పుడు కాన్వర్జేషన్ కానీ స్క్రిప్ట్ వాజ్ అమేజింగ్ ఉండింది. కామెడీ కోసం డెఫినెట్గా వర్త్ టు వాచ్. అండ్ ఇక యాక్షన్ సీక్వెన్స్ మారలు కూడా చెప్పక్కర్లేదు. ఎవరు రివ్యూ చూసినా ఎక్స్ట్రాడినరీ విజువల్ ఎఫెక్ట్స్, ఎక్స్ట్రాడినరీ సౌండ్ అండ్ వాట్ వీ కెన్ కాల్ గ్రాండీర్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇక ముగ్గురు స్పైడర్ మ్యాన్లు కలిసి 5 మంది విలన్తో ఉంటే అనేటటువంటిది అసలు విజువల్ ట్రీట్. అండ్ బేసిక్గా మనం ఈ పర్టికులర్ మూవీలో చెప్పాల్సింది ఏంటి అంటే స్పైడర్ మ్యాన్ అనేటువంటి వాడు ఏ యూనివర్స్లో ఉన్నా ఎలాంటి విలన్స్ ఉన్నా కానీ వాడికి ఒక క్వాలిటీ ఉంటుంది. సో ఆ క్వాలిటీ నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఒకానొక సందర్భంలో ఆ డార్క్నెస్, ఈవిల్నెస్ అనేది బ్రేక్ అయిపోయి ఎలా రిగ్రెట్ అవుతాము అని పాత స్పైడర్ మ్యాన్లు ఎక్కడైతే కథ ముగించాడో వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఫ్రెష్గా మాట్లాడి ఇక్కడున్న స్పైడర్ మ్యాన్కి యూనివర్స్కి వచ్చి చెప్పడం అనేది ఇట్స్ ఆ నేరేషన్, స్క్రీన్ ప్లే, స్క్రిప్టింగ్ చాలా చాలా వాట్ వీ కెన్ కాల్ చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే మొహమాటానికి పోతే కడుపైతుంది, నువ్వేదో విలన్లు అనేవాడు ఎప్పుడు చెడ్డవాడే చంపేయాల్సిందే కానీ మారకూడదు అనే ఒక స్థాయి నుంచి ఎవరినైనా ఎందుకు మార్చొద్దు అని ఈ స్పైడర్ మ్యాన్ వర్సెస్ మిగతా వాళ్ళందరూ ట్రయల్ చేస్తూ ఉంటే ఒకసారి సందర్భంలో డాక్టర్ స్ట్రేంజ్కి ఎదురు తిరిగి డాక్టర్ స్ట్రేంజ్తో ఈ స్పైడర్ మ్యాన్ ఫైట్ చేయాల్సి వస్తుంది. దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ప్లాట్ అనమాట. సో తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ స్పెల్ ఏదైతే ఉందో ఆ మంత్రం వల్ల యూనివర్స్ అనేది వీళ్ళ కంట్రోల్లో ఉండదు, ఎంత దారుణంగా ఉంటాయనేది. అండ్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ మనకి వెనమ్ 2లో వచ్చినటువంటి లాస్ట్ ఎపిసోడ్ ఎప్పుడైతే టీవీలో స్పైడర్ మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ పీటర్ పార్కర్ అని మిస్టీరియో ఎప్పుడైతే రివీల్ చేశాడో అక్కడ నుంచి నేను వెళ్ళి స్పైడర్ మ్యాన్ని కలవాలి అని వెనమ్ ఇది చేయటము బయలుదేరటం చూపించాము. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కంటిన్యూట్ అనుకున్నాం. కానీ మళ్ళీ లాస్ట్ ఈ ఫిలిం ఎండ్ టైటిల్స్లోనే ఆ వెనమ్ ఏం చేశాడు, వెనమ్ ఎలా వచ్చాడు, వెనమ్కి ఈ స్పైడర్ మ్యాన్కి లింక్ ఏంటి అని ఒక చిన్న ట్విస్ట్ ఇస్తాడు. ఇట్లాంటి చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను అన్నీ రివీల్ చేయదలుచుకోలేదు. బట్ డెఫినెట్లీ ఐ కెన్ సే స్క్రిప్ట్ అండ్ డైలాగ్ అండ్ స్టోరీ వీటన్నిటినీ మిక్స్ చేస్తూ ముగ్గురు స్పైడర్ మ్యాన్లు కలిసినటువంటి డ్రామా అండ్ సెంటిమెంట్ యాంగిల్, స్పెషల్లీ ఒక హీరో ఒక మేజర్ విలన్తో సూపర్ హీరో వర్సెస్ సూపర్ విలన్ని అట్లాంటిది. సో ఒక హీరో అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకొక హీరోతోటి అంటే డాక్టర్ స్ట్రేంజ్ లాంటి ఒక సూపర్ హీరోతోటి ఎదురు నుంచొని వీళ్ళందరినీ కంట్రోల్లో తెస్తానని చెప్పిన తర్వాత ఆంట్ మ్యాన్ పోగొట్టుకున్న తర్వాత ఈ బ్రేక్ ఈవెన్లో మిగతా ఇద్దరు స్పైడర్ మ్యాన్లు ఎలా రివీల్ చేసి హెల్ప్ చేశారు అనేటటువంటి ఆ డ్రామా స్టోరీ సీక్వెన్స్ అయితే ఉందో ఇప్పుడు దాకా వచ్చినటువంటి స్పైడర్ మ్యాన్ అంటే 2002తో మొదలు పెడితే 2021 దాకా వచ్చినటువంటి అన్ని స్పైడర్ మ్యాన్లో దిస్ విల్ బి ద హైలైట్ అండ్ అమేజింగ్ పార్ట్. అండ్ టామ్ హాలండ్ మిగతా 2 సినిమాలు అంతకన్నా ముందు వింటర్ సోల్జర్ అంటే ఓవరాల్గా అవెంజర్స్లో చూస్తే ఎండ్ గేమ్ అండ్ వీటిల్లో చూస్తే తను చేసిన అవెంజర్ 6 సినిమాస్లో ఇందులో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వాజ్ సెంటిమెంటల్ సీన్ ఎర్రగదీసి వదిలిపెట్టాడు. మేబీ ద సీనియర్ మనం అనుకున్న ఫస్ట్ 2002 అంటే గ్రీన్ గాబ్లిన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ శాండ్ మ్యాన్ వీళ్ళతో ఫైట్ చేసినటువంటి ఫస్ట్ స్పైడర్ మ్యాన్ అతనికన్నా యాక్టింగ్ సెంటిమెంటల్ ఇది చేశాడు. అండ్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ కొన్ని స్టంట్స్ చూసినట్టయితే ఈచ్ కాస్ట్యూమ్ వేరియేషన్స్లో చాలా డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ అండ్ అవెంజర్స్ లాంటి వాళ్ళు ఉంటే స్పైడర్ మ్యాన్ లాంటి వాడి యొక్క ఎన్హాన్స్మెంట్ ఏ రేంజ్లో వెళ్తుంది అనేది సూపర్గా చూపించారు. ఒక నార్మల్ స్పైడర్ మ్యాన్, ఒక అమేజింగ్లీ స్పైడర్ మ్యాన్ అండ్ టెక్కీలీ అడ్వాన్స్ ఉన్నటువంటి స్పైడర్ మ్యాన్, ఈ ముగ్గురు స్పైడర్ మ్యాన్లు స్క్రీన్ని ఎరగదీశారు. వర్త్ టు వాచ్. పాసిబుల్ మీరు కామెడీని మాత్రం స్క్రిప్ట్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఇంగ్లీష్లోనే చూడండి. స్టంట్స్ని, విలన్స్ని నాకు కొద్దిగా స్టోరీ తెలుసు అనుకుంటే తెలుగులో చూసినా తప్పలేదు. ఐఎమ్ డామ్ షూర్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐల్ కీప్ ఇన్ టచ్ విత్ ద నెక్స్ట్ ఫిలిం. ఐల్ కమ్ విత్ అనదర్. రేపు పుష్పకి వెళ్తున్నాను. పాసిబుల్ ఎల్లుండికే మీకు పుష్ప అప్డేట్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ భార్గవరామ్.
PBR మన సినిమా. కీప్ వాచింగ్ బెల్ పేపర్స్.